ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయన హుటాహుటిన ఎయిమ్స్లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆయన ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి కూడా రిటైర్ అయ్యారు. విశేష సేవలు అందించారు. మ్యూజిక్ పెట్టుకోవాలి. ఇక మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారిగా రాజ్యసభలోకి అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రపంచానికి ఆర్థికంగా భారత వ్యవస్థను ఓపెన్ చేశారు. ఇక యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. ఆయన హయాంలోనే ఆర్థిక పరంగా భారత్ నుంచి విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు.
ఇక మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు రేపు అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నట్లుగా అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. రైట్. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భౌతికాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. మన్మోహన్ సింగ్ చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ నుంచి ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు, పీవీ ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు మనకి తెలుస్తున్నటువంటి అంశం. పీవీ ఆధ్వర్యంలో ప్రధానంగా ఉన్న సమయంలో ఆయన ఆర్థికవేత్తగా పనిచేశారు. కష్టకాలంలో ఉన్న భారతదేశాన్ని ఆర్థికంగా బయటికి పడేలా చేసేటటువంటి తీవ్రమైనటువంటి కృషిలో ఆయన కూడా భాగస్వాములు. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? అతలాకుతలమై ఆగమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒడ్డుకు చేర్చినటువంటి మహనీయుడు, మహా గొప్ప ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ నిన్న 9:51 అస్తమించారు. ఈ యొక్క
మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక గాయానికి ప్రముఖులందరూ కూడా నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకత్వం, ఇటు అగ్రనాయకురాలు, ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష పార్టీలందరూ కూడా ఆయన భౌతిక గాయానికి నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన నివాసంలో ఈ యొక్క మన్మోహన్ సింగ్ భౌతిక గాయం ఉంది. ఈరోజు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ భౌతిక గాయాన్ని రేపు 11 గంటలు ఎక్కువ ఏఐసిసి కార్యాలయానికి తీసుకెళ్తారు. అక్కడ ఇటు కాంగ్రెస్, ఇతర ప్రజలు, అభిమానులకు సందర్శనార్థం అక్కడ ఉంచి ఆ తర్వాత ఇటు రాజ్ఘాట్కు తీసుకెళ్లి లోధిలో ఈ యొక్క భౌతిక గాయాన్ని అంటే అంత్యక్రియలు అయితే సాగుతాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే క్యాబినెట్ 7 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటిస్తే ఒక తీర్మానం చేసింది. ఇటు 7 రోజులు దేశవ్యాప్తంగా మాజీ ప్రధానికి నివాళులర్పించే విధంగా సంతాప దినాలను అయితే ప్రకటించడంతో పాటుగా ఈరోజు ఇటు తెలంగాణలో ప్రధానంగా విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలకు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా, వివిధ రాష్ట్రాల్లో కూడా, ఇటు దేశవ్యాప్తంగా కూడా సెలవును ప్రకటించినటువంటి పరిస్థితి. ఆర్థికవేత్త, దేశాన్ని పురోగతి వైపు తీసుకెళ్ళినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ ఇక లేరన్నటువంటి వార్త ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే కాకుండా ప్రముఖంగా ఆర్థికవేత్తలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్థికవేత్తలు కానీ ఈ దేశానికి ఇటు ఆర్థికంగా పురోగతి వైపు తీసుకెళ్ళినటువంటి అతి కొద్ది మందిలో ఇటు మన్మోహన్ సింగ్ ఒకరని చెప్పి, అందులో ప్రధానంగా 1991లో దేశం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటు మన్మోహన్ సింగ్ను తీసుకొచ్చి డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రిగా ఇటు పివి నరసింహారావు గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఇవ్వడంతో పాటుగా అప్పుడున్నటువంటి బడ్జెట్ను పెట్టినటువంటి సందర్భంలో ఇటు సొంత పార్టీ నుండి విమర్శలు ఎదురైనా కానీ ఈ దేశాన్ని ఇటు ఆర్థిక అవస్థల నుంచి కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్థిక వృద్ధి రేటుని పెంచాలి, ద్రవ్యోల్బణను తగ్గించాలి, వీటన్నిటిని కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దేశ అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ను ఒడ్డుకెక్కించేటువంటి ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు, అనేక సంస్కరణలు తీసుకురావడంలో పివి నరసింహారావుతో కలిసి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహనీయుడు ఈరోజు లేకపోవడంతో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్థికవేత్తలే కాదు, ఇటు అనేక మంది ఇటు ప్రజలు, వారితో పాటుగా వివిధ రాజకీయ పక్షాలు కూడా ఒక నిజాయితీపరుని ఈ దేశం కోల్పోయిందని చెప్పి, ఒక ఆర్థికవేత్తను కోల్పోయిందని చెప్పి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి మహనీయుడిని కోల్పోయని చెప్పేసి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ఒక తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా ఇటు సంతాప దినాలను 7 రోజులు ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ కార్యాలను కూడా మూసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు దేశం ఎప్పుడైతే గడ్డు కాలంలో ఉందో, దేశం గడ్డు కాలంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క భారతదేశంలో అనేక మంది విమర్శకులను కూడా ఎదుర్కొని ఈ దేశాన్ని సుస్థిరత వైపు తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. అతను 1932లో జన్మించి ఇటు వివిధ అంటే ఆయన తన విద్యాభ్యాసం తర్వాత వివిధ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఆర్థిక శాఖలో పనిచేసి దాంతోపాటుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేయడమే కాకుండా ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా కూడా 2 పర్యాయాలుగా చేసి విద్యా హక్కు చట్టం ఆయన ఆధ్వర్యంలోనే విద్యా హక్కు చట్టం కానీ, లేకపోతే ఐఐటీలను తీసుకురావడం కానీ, అదేవిధంగా పనికి ఆహార పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇటు ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళకు ఉపాధి విద్యా అవకాశాలు కల్పించినటువంటి మహా గొప్ప చాణక్యుడు. ఇలాంటి ప్రధాని దేశంలో మరెవరూ ఉంటారా లేదనే విధంగా ఈ దేశాన్ని సుస్థిరత వైపు తీసుకెళ్ళినటువంటి గొప్ప మేధావి. ఇటు తాను ప్రధాని మంత్రి పదవి చేపట్టిన తర్వాత, ఎందుకంటే అప్పటికే ఇటు ప్రధానమంత్రి యూపీఏ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒకవైపు సోనియా గాంధీ పేరును ప్రస్తావించినా కానీ అటు గాంధీ కుటుంబం కూడా ఆసక్తి కనపరచకుండా ఒక మేధావి అయినటువంటి
పార్టీలో అతి తక్కువ కాలంలో వచ్చినటువంటి 1991లోనే డైరెక్ట్గా ఆర్థిక మంత్రిగా అయినటువంటి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రధానిగా చేసినటువంటి సందర్భంలో ఇటు ప్రధానిగా కూడా తనదైన ముద్ర వేస్తూ ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ యొక్క మృతికి ఇప్పటికే ప్రముఖులందరూ కూడా ఇటు నివాళులర్పించడం కాకుండా సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. రేపు అయిన భౌతిక గాయాన్ని ప్రజల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయం నుంచి రాజ్ఘాట్లో అంత్యక్రియలు చేయనున్నారు రాజశేఖర్. ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం ఏపీలో ఇప్పుడున్నటువంటి ఏపీకి సంబంధించి అక్కడ ఆయన ప్రారంభించినటువంటి సందర్భాలు చూసాం. అంటే తర్వాత చాలా సంస్కరణలు ఇక్కడ హైదరాబాదుకు సంబంధించి కానీ తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే గతంలో ఆయన ఏదైతే అల్లర్లు జరిగి బాంబ్ బ్లాస్ట్ జరిగాయో అప్పుడు ఆ సమయాల్లో కూడా ఆయన వచ్చి ధైర్యం చెప్పినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ హైదరాబాద్ వాసులు కానీ తెలంగాణ వాసులు కానీ గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. సో అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవినాభ సంబంధం తెలంగాణకు ఉన్నటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకుంటే దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పథకం గ్రామీణ నిరుపేదలకు సంబంధించినటువంటి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఇటు వివిధ పనులు లేక ఇబ్బందులు పడి కనీసం ఒంటిపూట కూడా తినడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పని లేనటువంటి వాళ్ళకు పని కల్పించడమే కాకుండా వాళ్ళకు రేషన్తో పాటుగా ఈ యొక్క ఉపాధి ద్వారా కూలీ డబ్బులు కూడా రావడంతో పాటు వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఒక ప్రణాళికను రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి. ఎక్కడైతే దేశంలో ఇప్పుడు ప్రధానంగా ఇటు తెలంగాణలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈ దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరిగినా ప్రధానంగా విద్యా వ్యవస్థను ఇటు విద్యాకు చట్టాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరొక వైపు ఇటు ఐఐటీలను నెలకొల్పడమే కాకుండా వివిధ యూనివర్సిటీలను నెలకొల్పడమే కాకుండా ఈ దేశ విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేయడం కొరకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు వివిధ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధాని హోదాలో ఉండి కావలసినటువంటి ప్రజల సమస్యలను గుర్తెరిగి వివిధ సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ మృతి ఈ యొక్క దేశానికి తీరని లోటు అని చెప్పుకోవాలి రాజశేఖర్. పోయిన సమయంలో ఇప్పుడు భారతరత్న అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సో దానికి సంబంధించి ఏమైనా మాట్లాడినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది? ఎందుకంటే అలాంటి ఒక ఆర్థికవేత్తని మనం కోల్పోయాం. ఆయనకి మనం గౌరవించుకోవాలంటే ఒక ఉన్నతమైనటువంటి ఖచ్చితంగా భారతరత్న లాంటిది ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? తప్పకుండా ఇప్పటికే ఆయనకు పద్మవిభూషణ్ ఉంది. భారతరత్న కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు 8.2 లోటుతో ద్రవ్యోల్బణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించినటువంటి గొప్ప మహనీయుడు. ఈ దేశం ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉన్నది టెక్నాలజీ పరంగా కూడా, లేకపోతే ఆర్థిక వ్యవస్థలో అత్యంత 5వ దేశంగా ఇవాళ వర్ధిల్లుతున్నదంటే దానికి కారణం అటు ఆ రోజు పివి గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అదేవిధంగా బడ్జెట్ రూపొందించినటువంటి తీరు కానీ ఈ దేశాన్ని ఇటు పురోగతి వైపు తీసుకొచ్చినటువంటి మహనీయునికి భారతరత్న ఇవ్వడంలో తప్పు లేదు, ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ కాదు వివిధ పక్షాలు కూడా కోరుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా భారతరత్న పైన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అంటే ఇంకొక అంశం అంటే ఆమె కూతురు కూడా కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకొని ఆ తండ్రి చదువుకున్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ సందర్భాల్లో కూడా తిండి లేనటువంటి సందర్భాలు కూడా ఆయన గడిపారు. ఎందుకంటే ఆయన పాకిస్తాన్లో ఇప్పుడు ఆయన పుట్టినటువంటి ప్రాంతం అక్కడ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ పరిస్థితి కూడా బాగా తెలుసు. అంటే భారతదేశాన్ని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆ విధంగా ఆలోచించారు, అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాంటి పథకాలు ప్రవేశపెట్టడం కీలక పాత్ర పోషించారు. ఇంకొకటి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీవీ లాంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రధాని భారతదేశానికి అందించి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలోనే ఆయనకి ఉన్నటువంటి సన్నిహితం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే రాజకీయాల్లోకి ఆహ్వానించింది. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి తర్వాత ఇక్కడ రావడానికి ప్రధానంగా కీలక పాత్ర పోషించారంటారు. సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అప్డేట్స్?
వివిధ శాఖల్లో అటు అప్పటికే ఆయన 1950లో డిగ్రీ, అదేవిధంగా పీజీ 1954 పూర్తి చేసిన తర్వాత 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత నుండి ఆయన పాఠశాల నుండి కేంబ్రిడ్జ్ స్థాయి వరకు చదువుకున్నటువంటి దాని యొక్క చదువును ఈ దేశ అభివృద్ధి కొరకు ఉపయోగించారని తన మేధస్సును ఉపయోగించారని చెప్పాలి. ముఖ్యంగా 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఎప్పుడైతే చేశారో, అంటే అప్పటికే ఆర్బీఐ గవర్నర్గా ఇటు చేసినటువంటి ఆయనను అటు వివిధ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా, తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా, ఆ తర్వాత ఇటు ఆర్బీఐ గవర్నర్గా ఇటు చేసిన తర్వాత 1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి, అంటే డైరెక్ట్గా ఆయన ఉన్నటువంటి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి ఆర్థిక శాఖ మంత్రిగా 91లో తీసుకొచ్చిన తర్వాత ఈయన పివి నరసింహారావుతో కలిసి ఈ దేశాన్ని సమూలంగా, ఈ దేశం యొక్క పరిస్థితులు, స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను పెంపొందించడంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ విధంగా ఇటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ, ఒకవైపు విపక్షాలే కాకుండా స్వపక్షం నుండి కూడా విమర్శలు ఎదురైనా కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ లాంటి రేట్లు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కానీ ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, దేశాన్ని ముందు, ఎందుకంటే అప్పుడు కనీసం ప్రభుత్వం ఈ యొక్క దేశాన్ని ఏలేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి కనీస ఆర్థిక వసతులు, సౌలభ్యం లేనప్పుడు కూడా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితిని గట్టెక్కించేందుకు ప్రభుత్వం దగ్గర మూలధనాన్ని పెంచినటువంటి మహా గొప్ప సంస్కరణవాది. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు కొంత స్వపక్షానికి, విపక్షానికి ఇబ్బందులైనా కానీ, దేశ ప్రజల నుంచోని కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత వ్యతిరేకత ఎదురైనా, ఆ తర్వాత ఈ దేశం ఆయన్ని గుర్తించింది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ దేశానికి ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందుకెళ్తున్నాం అంటే దానికి కారణం ప్రధానంగా మన్మోహన్ సింగ్ అని మనం చెప్పుకోవాలి. రాజశేఖర్, ఇంకొకటి రాంబాబు, అంటే బయట దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలను మెరుగుపరచడం, అంటే బరాక్ ఒబామా లాంటి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన అమెరికాకి, ఆ సందర్భంలో ఈయనకున్నటువంటి జ్ఞానానికి, ఈయనకున్నటువంటి విజన్కి ఆయన ఆశ్చర్యం అయిపోయి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా చరిత్రలో ఒక కీలకం. భారతదేశానికి ఆయన వల్ల వచ్చినటువంటి కీర్తి, అంటే ఆయన జ్ఞాన సంపదకి. సో అలాంటి సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే బయట దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు 1991లో ప్రధానంగా ఆర్థిక సరళీకృత విధానాలు కానీ, లేకపోతే ఇటు తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంకు కానీ, లేకపోతే వివిధ ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూనే ఈ దేశానికి కావాల్సినటువంటి మౌలిక వనరులను ఇటు సమకూర్చుకోవడంలో, ఆర్థిక వనరులను సమకూర్చడంలో, ఇతర దేశాలకు సంబంధించినటువంటి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఇతర దేశాల నుండి, మన దేశాల నుండి ఇతర దేశాలకు ఎగుమతులు కానీ, లేకపోతే అక్కడ నుండి దిగుమతులు కానీ, దాదాపు టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించి ఇతర దేశాల మన్నలను పొందడమే కాకుండా ప్రపంచ దేశాల ముందు మన వాయిస్ను వినిపించడమే కాకుండా ఈ దేశ భరోసా కల్పించడం, పెట్టుబడిదారులకు భరోసా కల్పించే విధంగా, ఈ దేశాన్ని ముందుకు నడిపించే విధంగా తన గొంతును ప్రపంచ దేశం ముందు వినిపించడం కాకుండా వివిధ దేశాల యొక్క ప్రధానులే కావచ్చు, అధ్యక్షుల యొక్క మన్ననలు కూడా పొందారని చెప్పుకోవాలి. రైట్. అంటే చివరిగా ప్రధానమంత్రి ఎన్నో సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అంటే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన గుర్తు చేసుకుంటే ఏం మాట్లాడారు, మంత్రులు కానీ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ఇప్పటికే నిన్న బెల్గావి నుండి, అంటే సిడబ్ల్యూసీ సమావేశాల నుండి నేరుగా ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఇటు మన్మోహన్ సింగ్ భౌతికాయానికి ఇటు నివాళులు అర్పించిన తర్వాత ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఎస్ శాంతకుమార్ నేతృత్వంలో ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. 7 రోజులు సంతాప దినాలను ప్రకటించాలని చెప్పి ఈరోజు విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఇటు జాతీయ పతాకాన్ని ఇటు అవగతం ఈరోజు చేయాలని చెప్పి గౌరవంగా, తర్వాత ఈ యొక్క 7 రోజులు కూడా సంతాప దినాలు ప్రకటించాలని చెప్పి ఆయా కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, విద్యా సంస్థల్లో కూడా సంతాప దినాలతో పాటుగా
ఇప్పటికే ఇటు మంత్రులు కూడా ఇటు జూపల్లి కృష్ణారావు ఆనాడు తాను మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కానీ తర్వాత నాటి ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ను కలిసినటువంటి జ్ఞాపకాలను, అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల అప్పుడు గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మన్మోహన్ సింగ్ను కలవడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఇటు యువ నాయకుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మన్మోహన్ సింగ్ గతంలో కొనియాడడం జరిగింది. ఇటు ఖచ్చితంగా ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా ఆ రోజు ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఆ యొక్క అంశాలను కూడా ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయనతో ఉన్నటువంటి కొన్ని చిత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు దాంతోపాటుగా జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలతోటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలందరూ కూడా అతనితో ఉన్నటువంటి, అంటే గతంలో అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ నుండి ఇక్కడ రాష్ట్రంలో 2004లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు పోయి కలిసినటువంటి పరిస్థితిని కూడా వీటన్నిటిని కూడా కొన్ని సందర్భాల్లో అంటే సోనియా గాంధీతో కలిసి ప్రధాని కలిసినటువంటి సందర్భాలను కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం మొత్తం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు. ఆయనకి భారతదేశంలో ఉన్నటువంటి తత్వవేత్తలు కానీ కితాబునిచ్చినటువంటి పివి లాంటి వారు తన క్యాబినెట్లోకి ఆ రోజుల్లో తీసుకున్నారంటే తనకున్నటువంటి జ్ఞానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి, అంటే ఆ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని బయటకు పడాలంటే పూర్తి హక్కులు ఇచ్చారు పివి లాంటి వారు. సో ధరల పెంపుదల, అంటే పెట్రోల్ డీజిల్కి సంబంధించి కానీ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆయన చాకచక్యంగా వ్యవహరించడం, భారతదేశాన్ని ఈరోజు మనం ఏదైతే ఆర్థికంగా పుష్కలంగా ఉన్నామో ఆ రోజు పునాదుల్ని సరిచేయడంలో కీలక పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్. మౌనముని అంటారు ఆయన. ఎక్కడికి వెళ్ళా కూడా చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం చాలా మితంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటారు. ఆయన మాట్లాడినా కూడా కొన్ని సందర్భాల్లో సుష్మా లాంటి వారు కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పార్లమెంట్లో నవ్వులు పూయించినటువంటి సందర్భాలు, ఆయన హాస్య చతురత కూడా ఉంది. అంటే అంత గొప్ప తత్వవేత్త. అలాంటి వయస్సులో కూడా మొన్న రాజ్యసభలో ఓటింగ్ వేసే సమయంలో కూడా ఆయన రావటం, తనకున్నటువంటి నిబద్ధత, అంటే రాజకీయాలపై కానీ లేకపోతే దేశంపై ఉన్నటువంటి ప్రేమను చూపించడంలో, తన నిబద్ధతను గుర్తు చేసుకోవడంలో, అలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా కూడా ఆయన వచ్చి మన రాజ్యసభలో ఓటేసినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఒక దార్శనికతకి మనం నిదర్శనం చెప్పుకోవచ్చు. ఆయన పెరిగినటువంటి వాతావరణం అక్కడ కోహ్లీ లాంటి ప్రాంతంలో, అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం, అది ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అలాంటి ప్రాంతంలో పుట్టి ఆయన తర్వాత ఇక్కడికి వచ్చి భారతదేశంలో వచ్చి స్థిరపడ్డారు. కుటుంబ వ్యవస్థ, ఆయన 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు కూడా గుర్తు చేసుకుని నాన్న తినడానికి కూడా ఇబ్బందులు పడ్డారు చదువుకున్నటువంటి సమయం. అంటే అంత కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళ యొక్క కష్టాలు తెలుసు. దానికి అనుగుణంగానే ఆర్థిక వ్యవస్థలో వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలి, ఆ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సంస్కరణ. ఉపాధి హామీ కూడా అనంతపురం లాంటి ప్రాంతంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తర్వాత ప్రారంభించినటువంటి పరిస్థితి ఇక్కడి నుంచే పునాది పడింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. సో ఇలాంటి సంస్కరణలు ఎన్నో చేశారు. తెలంగాణకి ఇక్కడ తెలుగు ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు, ఇక్కడ ఏదైతే ఆ సందర్భంలో ఇక్కడ మనం బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, సో ఆ సందర్భంలో వచ్చి రావటం అనేది, ప్రధాని రావటం భరోసానిచ్చే ప్రయత్నం చేశారు ఆయన. దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ సమయంలో కూడా, అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానానికి బరాక్ ఒబామా లాంటి వ్యక్తి వైట్ హౌస్ నుంచి బయటకు వస్తూ సెండ్ ఆఫ్ ఇచ్చారు. అంటే గొప్ప అంత 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 కీర్తిని భారతదేశానికి తీసుకొచ్చారు. ఆయన ద్వారా మనం తీసుకున్నామని చెప్పవచ్చు. సో ఇలాంటి సంస్కరణలు ఎన్నో చేశారు. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి రుణమాఫీ అంశానికి ఆద్యుడు కూడా ఆయన. విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్కరణలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇలా పీవీతో చేసినటువంటి అనుభవాలు, ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు ఆయన పాల్గొన్నారు. ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని షేర్ చేసుకోవడం, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సందర్భాల్లో తనకున్నటువంటి దార్శనికతకి గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పివి నరసింహారావుకు సంబంధించి రేపు ఏఐసిసి భవనంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. సో ఘనంగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి తుది వీడ్కోలు పలకబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధాని మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అమిత్ షా, కేంద్ర మంత్రులు వెళ్ళారు. ఆయన యొక్క
దార్శనికతను గుర్తు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మోదీ కూడా మాట్లాడుతూ ఆయన ఆ కష్టకాలంలో భారతదేశం ఉన్నటువంటి సందర్భంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. సో ఇలాగా ప్రధానిగా మనకి భౌతికంగా దూరం అయిపోయిన ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో ఇప్పటికి మనం అనుభవిస్తున్నాం. ఉపాధి హామీ పథకాలకు సంబంధించి కానీ చాలా సంస్కరణలు ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తులు కోల్పోవడం నిజంగా రాజకీయ ఒక ఉద్ధరణను కోల్పోయినటువంటి బాధ కాంగ్రెస్ పార్టీకి కానీ భారతదేశానికి కానీ. ఇది ఆయన మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా 7 రోజు సంతాప దినాలు ఉండబోతున్నాయి. ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడే ఉన్నారు. సో పూర్తిగా దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో రేపు ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి యాత్ర కొనసాగబోతుంది. ఇవి మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్. ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకంగా అభిమానం చాటుకుంటూ ఏఎన్ఎన్ న్యూస్ అర్పించుకోవడానికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.